యూదా వారిని దర్శించే వారిని రాజకీయములకు అశ్వములుగా చేస్తాను. హల్లెలూయా. అశ్వములుగా చేస్తాను. 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1, నేను నిశ్చయంగా దర్శిస్తాను. ఎందుకు? నీవున్న శాపగ్రస్త అనుభవాల్లో ఉండి, బానిసత్వ సంఖ్యలలో ఉండి, పాప వ్యసనాల్లో ఉండి, సాతాను అధికారంలో ఉండి నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని విమోచించటానికి నేను నిన్ను దర్శిస్తా. నెంబర్ 2, నేను నిన్ను దర్శిస్తా. ఎందుకు? నిన్ను తడిపి, వాక్యోదకం చేత తడిపి, దేవునికి అనుకూలమైన పైరులు నీ వలన అనుగ్రహించబడినట్లు నేను నిన్ను దర్శిస్తా. నెంబర్ 3, నేను నిన్ను దర్శిస్తా. అప్పుడు నీవు రాజకీయములకు అశ్వములుగా మారిపోతావు. గుర్రానికి ఉన్న లక్షణం ఏంటి? యోబు గ్రంథం 39వ అధ్యాయం 19వ వచనం. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. అదేం చేస్తే మిడతల వలె అది గంతులేయినట్లు చేయుదువా. దాని నాసిక రంధ్ర ధ్వని భీకరము. అది ఎక్కడ కాలు దూతుందంటండి? మైదానములో అది కాలు దూవి తన బలమును బట్టి సంతోషిస్తుంది. అది ఆయుధదారులను ఎదుర్కొనబోతుంది. నెంబర్ 1 రాసుకోండి. అది మైదానంలో కాలు దూవుతుంది. ఏంటి? మైదానంలో కాలు దువ్వి అన్న మాట కింద గీత పెట్టుకొని చెప్తా. నెంబర్ 2, అది ఆయుధదారులను ఎదుర్కొంటుంది అన్న దాని కింద అండర్లైన్ చేసుకోండి. 3, భయము పుట్టించు దాన్ని అది వెక్కిరిస్తుంది. 3 వెక్కిరిస్తుంది. 4, అది భీతి నొందకుండును. 5, ఖడ్గమును చూసి వెనుకకు తిరగదు. అది అంబుల పొది తలతలలాడు, ఈటెలు గలగలలాడు, తలతలలాడు ఈటెలు బల్లెములు దాని మీద గలగలలాడించినప్పుడు ఉదండ కోపముతో అది బాహుగా. 6, పరిగెత్తుతుంది. 7, అది బాకానాదము విని. 7 లక్షణాలు దేంట్లో ఉన్నాయి? మొదటి లక్షణం ఏంటమ్మా? ఇప్పుడు చదువు. మైదానంలో కాలు దూవుతుంది. దేవుడు నిన్నెప్పుడైతే గుర్రంగా చేస్తాడో, వినండి, దేవుడు నిన్ను దర్శించగానే ఆయన రథమునకు ఒక గుర్రంగా నీవు ఉంటావు. ఆయన రథమునకు ఒక అశ్వంగా మారిపోతావు. ఆ గుర్రం ఏం చేస్తుందంటే కాలు దూవుతుంది. దేవుని సేవా విషయాల్లో నువ్వు దేవుని రథమునకు నీవు ఒక అశ్వమైతే, ఆయన సంఘ పరిచర్యలో నిర్వర్తించటానికి నీవు అశ్వమైతే నీ కాలు వెనక్కి తీయవు. నువ్వు రథానికి అశ్వంగా గుర్రంగా మారినప్పుడు సేవా పరిచర్యల కొరకు, ఆత్మల రక్షణార్థమై సేవ జరుగుతున్నప్పుడు, సువార్త కూడికలు జరుగుతున్నప్పుడు, పరిచర్య జరుగుతున్నప్పుడు నువ్వు కాలు దోస్తావా? వెనక్కి కనబడుకుని పోతావా? నువ్వు గుర్రానివైతే పరిచర్యలో ముందుకు కాలు దోస్తావు. స్తోత్రం చెప్పండి. 2, ఆయుధదారులను, శత్రువులు వస్తున్నప్పుడు ఆ శత్రువులు ఆయుధములను ధరించి వస్తున్నప్పుడు వారిని ఏం చేస్తుంది? ఎదుర్కొంటుంది. విశ్వాస జీవితంలో కూడా శత్రువులు ఎవరు? మన శత్రువులు వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక ప్రార్థనా పరునికి, ఒక విశ్వాసికి వాయుమండల సంబంధమైన దురాత్మల శత్రువులు ఉన్నాయి. ఈ శత్రువులు, దురాత్మల సమూహాలు ఉన్నాయి. ఒక్క విశ్వాసిని చెడగొట్టడానికి, ఒక్క ప్రార్థనా పరుని చెడగొట్టడానికి, ఒక్క సేవకుని చెడగొట్టడానికి ఆయుధములు ధరించిన శత్రువులు చాలా మంది ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో కాదు, దురాత్మల సమూహాలు. ఇట్లాంటి వాళ్ళని ఈ గుర్రం ఏం చేస్తుంది?
మన శత్రువులను మనం ఎదుర్కోవాలి. శోధన రానీయకుండా చేయి ప్రభు అనకూడదు. శత్రువును లేకుండా చేయమని అడగకూడదు. ఆ శత్రువుని జయించగలిగిన కృపనిమ్మని అడగాలి. క్రైస్తవుడు ఇక్కడే చొప్పు చేస్తాడు, నా శత్రువులు లేకుండా చేయి ప్రభు అంటాడు. నేను ఒక మాట అడుగుతా, దావీదు ముందు గొల్యాతు నిలబడకపోతే దావీదు రాజయ్యోడా? దావీదు శత్రువు గొల్యాతు వలనే ఇప్పుడు దావీదు. నీకు శత్రువు లేనంత వరకు నువ్వు ప్రయోజకుడు కావు. నువ్వు శోధనలో జయించినప్పుడే ధన్యుడవుతావు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండములో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని ప్రధానులుగా చేశాడు. శోధనలు రావద్దని ప్రార్థన చేయకూడదు. శోధనలను జయించు శక్తిని మరి ప్రార్థన చేయాలి. నేను అదే పాట రాశాను, శోధన జయించు శక్తిని ఇచ్చినావు యేసయ్యా అండి. శోధన వద్దనకూడదు, శోధన రావాలి. శోధన వచ్చినప్పుడే నీ జయ జీవితం ఏంటి అర్థమవుతుంది. నీ ముందు గొలియాతు ఉండాలి, అప్పుడే నువ్వు రాజు అవుతావు. శత్రువును నువ్వు ఎదుర్కోవాలి. ఆమెను చెప్పండి. శత్రువును నువ్వు ఎదుర్కోవాలి, సమస్యను నువ్వు ఎదుర్కోవాలి, శోధనలను నువ్వు ఎదుర్కోవాలి. ఈ శత్రువును, ఈ శోధను, ఈ సమస్యను జయించగలిగిన శక్తిని ఇమ్మని దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు వాటిని ఎదుర్కోకుండా ఉండకూడదు. సమస్య వచ్చిందని చెప్పి సతికిల పడకూడదు. శోధన వచ్చిందని చెప్పి సతికిల పడకూడదు. నా 24వ సంవత్సరంలోనే నాకు షుగర్ వచ్చింది. సరిగ్గా నాకు అది 24వ సంవత్సరం, నిండు యవ్వన కాలం. 24వ సంవత్సరం షుగర్ రావటం వల్ల ఇప్పుడు నాకు 46 కంప్లీట్ అయ్యి 47 వచ్చినాయి నా వయసు. ఇంచుమించు నాకు షుగర్ వచ్చి 24 సంవత్సరాలు, 23, 24 సంవత్సరాలు అవుతుంది, 22, 23 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల హార్ట్ అంతా బ్లాకేజ్ అయిపోయి హార్ట్కి స్టంట్ చేశారు. ఇంకా 4 బ్లాకేజీలు ఉన్నాయి హార్ట్లో. ఇటీవల తిన్నదేం అరగట్లేదు, అంత కంప్లైంట్ వచ్చేసింది. మనిషి బక్క చిక్కిపోతే హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్తే లివర్ డ్యామేజ్ అయిపోయింది, కిడ్నీ పాడైపోయిందని చెప్పారు. నా వెన్నుముక ప్రయాణాలు చేసి రోజు కొన్ని వేల కిలోమీటర్లు అండి ప్రయాణాలు చేసి, సువార్త కోసమే ప్రయాణాలు చేసి, వెన్నెముక మొత్తం కింద నుండి పైకి ఎముక మధ్య గ్యాప్ వచ్చిన కుషించుకుపోయింది. స్నానం చేసేటప్పుడు కానీ గబుక్కుని దాన్ని కింద పడిందని కానీ ఇలా వంగితే మరలా తిరిగి నేను లేవలేను, నిలబడలేను. నిలబడితే తిమ్మర్లు వచ్చేసి చొచ్చొచ్చేస్తుంది, ఎక్కువసేపు నడవలేను. ఎన్నెముక డ్యామేజ్ అయిపోయింది, లివర్ కిడ్నీ పాడైపోయింది, గుండెలో బ్లాకేజెస్ ఉన్నాయి, ఆల్రెడీ స్టంట్స్ ఉన్నాయి. ఈ చెవి దగ్గర పెరాటిడ్ గ్లాండ్ అని ఒకటి పాడైపోయి ఒక అవయవం నిర్జీవం అయిపోయి చచ్చిపోయి ఇది లోపల ఇన్ఫెక్షన్గా మారిపోయింది. దీనికి ఆపరేషన్ కోసం వెళ్తే ఆపరేషన్ చెబితే ప్రమాదం అన్నారు. దానికి ఆపరేషన్ కోసం వెళ్తే గుండె, లివరు, కిడ్నీ అన్నీ అడ్డొచ్చేసినాయి. ఇది అడ్డగా ఉంది, అన్నీ అడ్డగా ఉన్నాయి. ఇక నేను సేవ చేయలేనని పడుకోలేదండి. గడిచిన 2 రోజుల క్రితం కూడా ఇంచుమించు 1500 కిలోమీటర్ల ప్రయాణమై వచ్చాను. ఒక రోజులో 1500 కిలోమీటర్లు ప్రయాణం చేశాం. సమస్యలు రాకుండా ఉండవు. సమస్య వచ్చిందని చెప్పి అక్కడ సతికిల పడకూడదు. శత్రువును ఎదుర్కోవాలి, సమస్యను ఎదుర్కోవాలి, పోరాటాలు ఎదుర్కోవాలి. గుర్రం అదే చేస్తుందండి. ఆయుధదారులను చూసి ఆయుధదారులను చూసి అదేం చేస్తుంది? ఎదుర్కొంటుంది. దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీవు ఆకాశంగా మారితే దేవుని సేవ కొరకు కాలు దూసే రేంజ్లో ఉంటావు. దేవునికి స్తోత్రం. సేవా జీవితంలో కూడా ఒక పరిచర్య చేస్తున్నప్పుడు నిందలు, అవమానాలు వస్తాయి. దేవుని కొరకు ముందు వెళ్తున్నప్పుడు సమస్యలు వస్తాయి. శత్రువు రేగిపోతాడు, దురాత్మల సమూహాల బిడ్డల మీద దాడి చేస్తాడు. మనం అక్కడ ఆగిపోకూడదు, ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు దేవునికి విజయం ఇస్తాడు. గుర్రం ఎదుర్కొంటుంది. 3, భయాన్ని పుట్టించేదాన్ని మనకు భయం పుట్టించేదేంటి చెప్పండి? నీకు బాగా భయం పుట్టించేదేంటి?
దెయ్యమా నీ మరణమా? నువ్వు చచ్చిపోతావంటే ఏం చేస్తావు? అన్నిటికన్నా ఎక్కువ భయం పుట్టించేది ఇది సావే. ఇప్పుడు చచ్చిపోతావు, ఇంకా చేపడి కంటే ఇంకేమీ లేదుగా. ఆ భయాన్ని కూడా ఎక్కిరించే లక్షణం ఉండాలి క్రైస్తవుడికి. నేను ఆల్రెడీ సిద్ధపడిపోయాను, నాకు 46 సంవత్సరాలే. మరణం కూడా, ఒకవేళ మరణం ఈ రాత్రి వస్తే ఐ యాక్సెప్టెడ్. ఈ క్షణం వస్తే నేను అంగీకరిస్తా. ఎందుకో తెలుసా? ఆ మరణ క్షణం తర్వాత నేను మహిమలో నా ప్రభుని కనులారా చూడబోతున్నా, నా ప్రభుతో ఉండబోతున్నా. అంతే. నాకు 100 సంవత్సరాలు రావాలి, ఇప్పుడు 46 47 ఇంకో 100 రావాలని కుదరదు. దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాకి. భయాన్ని పుట్టించేది అసలు చదువమ్మా. భయము పుట్టించుదన్నది ఒక దైవజనుడు అన్నాడు. యేసయ్య కూడా సిలువలో చేసింది అదే. ఓ మరణమా, 33 సంవత్సరాల వయసులో ఓ మరణమా నీ ముళ్ళెక్కడే. మరణాన్ని ఎక్కిరించాడండి యేసయ్య. మన జీవితంలో భయం పుట్టించేదాన్ని ఎక్కిరించే స్థాయికి రావాలంటే దేవుడు మనలను అశ్వంగా చేయాలి. కాలు నొప్పి వచ్చినప్పుడు, చెవి నొప్పి వచ్చినప్పుడు, కండరాలు నొప్పి వచ్చినప్పుడు, కిడ్నీలు నింపి ఎట్ట వణికిపోయాడు. ఎవడు దేవునికి పనికిరాడు. ఎదవలో చెప్తున్నా, పనికిరాడు. భయము పుట్టించేదాన్ని ఎక్కిరించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చేయగలిగింది ఎవరు? గుర్రం. ఇంకా భీతి నొందదు. ఎవరికి ఇచ్చా? 22వ వచనంలో అది భయము పుట్టించు దాన్ని వికరిస్తుంది, భీతి నొందదు. అంటే భయపడదు. దేనికి భయపడదు గుర్రం. ఇంకా అది వెనుకకు తిరగదు. ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలన్నీ. అది శత్రువుని ఎదుర్కోవటానికి పోరాడుతుంది, పరుగులెత్తుతుంది. సమస్యలను చూసి అది ఊరకుండదు. ఇదెవరు? ఈ లక్షణాలన్నీ. ఇప్పుడు సంఘమే ఒక అశ్వమై, ఒక విశ్వాసిగా నీవే ఒక అశ్వమై, నీవే ఒక రథసారథమైతే, యేసయ్య రథమనుకున్న ఒక అశ్వంగా నువ్వు తయారైతే నీ ద్వారా దేవుడు ఘన విజయములను ఆపాదించబోతున్నాడు. నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. నీ ద్వారా తన యుద్ధములను జరిగించబోతున్నాడు. అందుకే ఆయన నేను ఉపవాస కూడికల్లో దర్శిస్తున్నాడు. ఆయన దర్శించినప్పుడు మనము బంధకాలలో నుండి, సమస్యలలో నుండి, సాతాను శరీరంలో నుండి, వ్యసనముల నుండి మనము మన కుటుంబం విడిపించబడతాము. ఆయన మనల్ని దర్శించినప్పుడు వాక్యోదకముతో మనం తడిపి దేవునికి అనుకూలమైన పైరులను ఇవ్వగలిగే స్థాయికి తెస్తాడు. ఆయన మనల్ని దర్శించినప్పుడు ఆయన రథములకు మనము అశ్వములనుగా చేస్తాడు. అట్టి కృప సంఘమంతటికి దేవుడు దయచేయునుగాక. కృప కలుగునుగాక. ఆధ్యాత్మికతలో మీరందరూ ఒక స్థాయి ఎదుగుదురుగాక. భక్తిలో ఇంకొక మెట్టెక్కుదురుగాక. సింహాసనమును చేరుకొనుటకు పైకి ఎక్కిపోవుదురుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక.